జగిత్యాల కరీంనగర్ ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఏఐ కాన్సెప్ట్ కుండలి గోడ ప్రతిని ఆవిష్కరించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడవాల జ్యోతి లక్ష్మణ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకాష్ ఇన్స్టిట్యూట్ కరీంనగర్ ఇంటర్మీడియట్ నీట్ ఐఐటి కోచింగ్ తీసుకునే విద్యార్థులకు ఏఐ కాన్సెప్ట్ కుండలి ద్వారా విద్యార్థులకు అర్థం చేసుకోవడానికి నూతనంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. జీ మెయిన్స్ నీట్ చదవాలి అనుకునేవారు ఆకాష్ కరీంనగర్ బ్రాంచ్ లో సంప్రదించాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకాష్ విద్యా సంస్థల ప్రతినిధులు ధీరజ్ కుమార్, మిశ్రా, భరత్ కుమార్, పెద్ది నిరంజన్ తదితరులు ఉన్నారు. నమస్తే అండి, నా పేరు భరత్. నేను తెలంగాణ ఆకాశ్ సంస్థ హెడ్, సేల్స్ హెడ్. ఇవాళ మేము ఎవరైతే పిల్లలు డాక్టర్ అవ్వాలని కోరుకుంటారో, బాగా కష్టపడుతున్నారో, వాళ్ళు కొన్ని తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు. సో ఎప్పుడు మేము గత 36 సంవత్సరాలుగా కోచింగ్ ఇస్తూనే ఉన్నాము డాక్టర్స్ ప్రిపరేషన్కి. అయితే ఈసారి పిల్లలు క్వశ్చన్ పేపర్ బాగా టఫ్ రావడంతో పిల్లలకి బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టూల్ మా ప్రోగ్రాంలో ఇంట్రొడ్యూస్ చేశాము. ఆ టూల్ పేరే కాన్సెప్ట్ కుండలి. కాన్సెప్ట్ కుండలి అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లోడు ఎగ్జామ్ రాశాక ఏ పర్టికులర్ టాపిక్లో ప్రాబ్లం అవుతుందో, ఏ పర్టికులర్ టాపిక్లో సరైన ప్రిపరేషన్ లేదో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వల్ల పిల్లవాడికి తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో ఆప్టిక్స్ బాగా లేదు అంటే పిల్లోడు ఎగ్జామ్ రాసినప్పుడు ఆప్టిక్స్లో గ్యాప్ ఉందని చెప్పి ఆ టూల్ చెప్పేస్తుంది. పిల్లోడు ఫోకస్ ఆప్టిక్స్ మీద పెడతాడు. కపుల్ ఆఫ్ మంత్స్ ప్రిపరేషన్ తర్వాత మళ్ళీ ఈ టూల్ చెప్తుంది ఆప్టిక్స్ ఇప్పుడు బాగుంది, మీ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇదని. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లాడు సమయము అండ్ ఎక్కడ కష్టపడితే మార్క్స్ బాగా వస్తాయి అనేది ఈ టూల్ చెప్తా ఉంటుంది. సో ఇది ఎవరి దగ్గర లేదు, ఫస్ట్ టైం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని మేము మెడికల్ ప్రిపరేషన్కి స్టార్ట్ చేశాము. దానికోసం ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. దానికోసం ఇది చెప్తున్నాం. ఆకాష్ కాన్సెప్ట్ కుండలి అనేది ప్రతి పిల్లోడు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తున్నాడో ఈ టూల్ని యూజ్ చేసుకొని బ్రహ్మాండమైన ర్యాంక్ కొట్టి మెడికల్ డాక్టర్ అని ఏదైతే ఆశయం ఉందో అది పూర్తి చేయగలరు. అది ఓన్లీ కేవలం ఆకాశ్ సంస్థలో ఈ ఫెసిలిటీ ఉందండి.